అంత అర్థం ఓకే ఓకే చాలా టాయిలెట్స్ ఉన్నా ఏవి యూస్ ఎలియేడు అంబేద్కర్ చౌరస్తా నుండి ఈ సుల్తాన్పూర్ చౌరస్తా వరకు మన గతంలో ఉన్నటువంటి రోడ్డును వైండనింగ్ చేసి మన నూతన రహదారి నిర్మాణం కోసం మన గతంలో కూడా దాదాపు 25 లక్షల వరకు వెచ్చించడం జరిగింది. మరి ఇక్కడటువంటి సర్పంచ్ గారు ఉప సర్పంచ్ గారు మరి గ్రామంలో ఉన్నటువంటి గౌరవ పెద్దలందరి ఆలోచన మేరకు తప్పకుండా మాకు మరి మిగతా రోడ్డు నిర్మాణం కావాలంటే దాదాపు 20 లక్షలు అవసరం పడుతుంది. అంటే ఇవాళ ఎన్ఆర్జీఎస్ స్కీమ్లో 20 లక్షలు మనం శాంక్షన్ తీసుకోవడం జరిగింది. మరి నిన్ననే మనం ప్రపోజల్ ఇచ్చినాం, 2 రోజులలో ప్రొసీడింగ్ వెళ్తుంది. దాంతోపాటు గతంలో కూడా 5 లక్షలు శాంక్షన్ అని చెప్పి సర్పంచ్ గారు చెప్పడం జరిగింది. ఈ నిధులతోని రాబోయే ఒక నెల రోజులలో ఒక 1 మంత్లో ఈ రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేయాలని చెప్పి ఆలోచనతో గ్రామస్తులు ఉన్నారు. మరి ఎమ్మెల్యే నేను కూడా ఉన్నా. అదేవిధంగా గ్రామానికి సంబంధించి మన స్కూల్ దగ్గర నుంచి వెళ్ళి జమ్మిని వరకు దాన్ని ఇది శాంక్షన్ ఇంట్లో లేదు కానీ దాన్ని డబుల్ రోడ్ చేయాలనే ఆలోచనతో ఉన్నాం. తప్పకుండా అతి తొందరలోనే రాబోయే 5-6 మాసాలలో పార్లమెంట్ ఎన్నికల ముందు కానీ పార్లమెంట్ ఎన్నికల తర్వాత కానీ దాన్ని కూడా డబుల్ రోడ్ నిర్మాణాన్ని చేపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సర్పంచ్ గారు ఇంకా ఇది స్కూల్ టాయిలెట్స్ విషయంలో కూడా వారు నా దృష్టికి తీసుకురావడం జరిగింది. తప్పకుండా ఆ నిధుల విషయంలో కూడా అధికారులతో చర్చించి ఆ టాయిలెట్స్ నిర్మాణాన్ని కూడా తప్పకుండా చేయిస్తామని చెప్పి ఈరోజు ఎలిగేడు గ్రామంలోని అంబేద్కర్ స్టాచ్యూ నుంచి సుల్తాన్పూర్ రోడ్డు వరకు గల 12 ఫీట్లు ఉన్న రోడ్డును 25 ఫీట్లు వెడల్పుగా చేయడం జరిగింది గ్రామస్తుల సహకారంతో. అది ఆ పనులు అనేటివి మధ్యలోనే ఆగడం జరిగింది నిధులు లేక. మరి ఇప్పుడు కొత్త శాసనసభ్యులుగా ఎంపికైనటువంటి గౌరవనీయులు చింతకుంట విజయరమణరావు గారు ప్రోద్బలంతో మిగతా పనులన్నీ కంప్లీట్ చేద్దామని సార్ గారి దృష్టికి తీసుకెళ్ళగానే 20 lakhs వరకు పెట్టడం జరిగింది. ఇప్పుడు ఆ పనులకు గాను ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. మరి ఇలాగే మా ఎలియేడు గ్రామంలో ఇంకా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయాలని ఎలియేడు గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా మీ ప్రోత్సాహంతో తీర్చిదిద్దాలని కోరుకుంటున్నాను. ఎలియేడు మండలం నారాయణ గారిని 2 మాటలు చెప్పాల్సిందే. కోరుతున్నాను. ఫోన్ చేసాం చూడండి సరిగా ఇది
ఇక్కడ సైడ్ నిలబడు గట్లా స్టేజ్ మీద ఉంటే ఏమవుతా ఏమైంది ఎవరు పట్టుకున్నారు కొంచెం అంటే జరగదు దాదా ఇడ్డు రైట్ ఇక్కడ బాబా ఇడ్డు ఇక్కడ ఇక్కడ మీ నంబర్లు ఒకసారి అందరు నిలబడతారు. ఇటు అక్క దగ్గర పంచాయతీ పాల్గొనడానికి స్టేజ్ పైకి వచ్చి సాగరంతో సన్మానించవలసిందిగా కోరుతున్నాను. సీసీ రోడ్లు, డ్రైనేజీలు, రైతు వేదిక, కమ్యూనిస్ట్ హాల్, ట్రాఫిక్ యార్డ్, మన ఊరు మనబడి, ప్రైమరీ స్కూల్, రిపేర్, చికెన్ హాల్, సెంటరింగ్ లైట్ అందుబాటులో ఈ అవకాశం ఉన్న అన్ని పనులు దాదాపు మన గ్రామానికి 2 కోట్ల రూపాయల పైన పనులు చేసినాము. ఈ 5 సంవత్సరాల కాలంలో నేను చేసిన పనులు నాకు ఎంతో సంతృప్తిగా ఉన్నాయి. అందరికీ ఈ అవకాశం గెలిపించినందుకు మీ యొక్క ఊరికి రుణపడి ఉంటానని ఈ అవకాశం కల్పించిన మరి అందరికీ నా చేతి నమస్కరిస్తూ ముగిస్తున్నాను. ఇది నా జీవితంలో మర్చిపోలేదు. నేను ఇది ఒక నా జ్ఞాపకంగా గుర్తుంచుకుంటా. ఇట్లాంటి అవకాశాలు ఇంకా మాలాంటి మహిళలకి ఇవ్వాలని ప్రజలను కోరుతున్నాను. ఫోటో కొట్టుతాం. కొల్లూరు గ్రామంలో సమ్మక్క సారలమ్మ జాతర కమిటీ చైర్మన్గా ఏకగ్రీవంగా దేవి శాంబరెడ్డి గారిని మరి విద్యన్న ఆదేశాల మేరకు ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మరి అందరూ సమితి కూర్చొని ఇక్కడ ఉన్నటువంటి ఈ గ్రామ పెద్దల అభిప్రాయం మేరకు ఎమ్మెల్యే గారి సూచన మేరకు ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా ఉపాధ్యక్షులుగా మరి కొల్లూరి రామచంద్రం, డైరెక్టర్లుగా కొలిపాక వెంకటి, సామరాజు, బైరి సంతోష్ గౌడు, దొడ్డే నరేషు, తర్వాత ఇది మధ్యల సాయి శృతి రామకృష్ణ, 8 మంది మెంబర్లను ఒక హరిపురం మెంబర్తో తీసుకొని మరి ఇక్కడ ఎన్నుకోవడం జరిగింది. మరి ఇక్కడ ఆయన పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా మరి చైర్మన్ కానీ వైస్ చైర్మన్ కానీ కోఆర్డినేషన్ చేసుకొని